అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి ఒక్కరోజు జాగరణ చేస్తే ఓకే, కానీ న్యూ బోర్న్స్ ఉన్న పేరెంట్స్ అందరూ ప్రతిరోజు జాగరణ చేస్తారు. ఒకవేళ ఆ జాగరణతో పాటు వాళ్ళు కంటిన్యూస్ గా ఏడుస్తుంటే అది మనం ఎలా ఉంటుందో అసలు ఊహించలేము. ఒకవేళ మీ పిల్లలు కంటిన్యూస్ గా ఏడుస్తున్నారు అనుకుంటే ఈ 3 కండిషన్స్ లో ఏమైనా ఉన్నాయా అన్నవి చెక్ చేసుకోండి. ఫస్ట్, డైపర్ ర్యాష్ ఉంటే కూడా పిల్లలు ఎక్కువగా ఏడుస్తారు. డైపర్ ర్యాష్ అవాయిడ్ చేయడానికి డైపర్స్ వేయద్దండి. డైపర్స్ అనేవి పిల్లలకి మంచిది కాదు. తప్పనిసరిగా బయటికి తీసుకెళ్తున్నారు అలాంటి టైమ్స్ లోని డైపర్స్ వేయండి. జింక్ ఆక్సైడ్ బ్రేస్ క్రీమ్స్ ఉంటాయి, బిఫోర్ నాపీ, ర్యాష్ ఫ్రీ లాంటి క్రీమ్స్ ఉంటాయి. పిల్లలకి డైపర్ ర్యాష్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది. క్రీమ్ అనేది కన్సిస్టెంట్ గా ప్రతిరోజు అప్లై చేయాలి. అలా చేస్తేనే డైపర్ ర్యాష్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్, అబ్డామినల్ కోలిక్. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే, రోజు ఒకే టైంలో ఎక్కువగా ఏడుస్తున్నారు అంటే అది కోలిక్ వల్ల అయి ఉంటుందండి. ఇది ఎందుకు వస్తుంది అంటే, పిల్లలకి మనం ఫీడ్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ 15 to 20 minutes బర్పింగ్ చేయాలి. ఒకవేళ బర్పింగ్ సరిగ్గా చేయలేదు అంటే పిల్లల బొజ్జలో గ్యాస్ ఉండిపోతుంది. ఆ గ్యాస్ వల్ల పిల్లలు ఎక్కువగా ఏడుస్తారు. ఖచ్చితంగా బర్పింగ్ చేస్తున్నారా లేదా అన్నది చూసుకోండి. కోలిక్ కి కోలికైడ్ డ్రాప్స్ ఇలాంటివి అవైలబుల్ గా ఉంటాయి, అవి కూడా వేయచ్చు. నెక్స్ట్, పిల్లలకి ఏమైనా కోల్డ్ ఉందనుకోండి, కోల్డ్ వల్ల కూడా ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఒకవేళ పిల్లలకి ఇక్కడ ట్రాగర్స్ అని ఉంది కదండి, ఇది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే పిల్లలు ఏడుస్తున్నారు అంటే మోస్ట్లీ బికాస్ ఆఫ్ ASOM. దీనికి మీరు జస్ట్ పారాసెటమాల్ డ్రాప్స్ వేసి మీకు దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళండి. నెక్స్ట్, పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారు అండ్ సిక్ గా ఉన్నారు, ఫీడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అంటే మాత్రం దిస్ కుడ్ బి అ సైన్ ఆఫ్ అ సీరియస్ ఇన్ఫెక్షన్. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్ ఇమీడియట్లీ. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా.